గర్భాలయంలో రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న కోటేశ్వర స్వామి వారి మందిరానికి చేరుకుని కోటేశ్వర స్వామిని మనసా వాచా కొలుస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయం దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే ఈ ఆలయం ముందు భాగాన నందీశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఆలయ కుడ్యాలపై వివిధ భంగిమల్లో ఉన్న చిన్ని చిన్ని శిల్పాలు భక్తులను మైమరపిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. గర్భాలయం వెలుపలి భాగంలో విఘ్న వినాయకుడు, విరూపాక్షుడు తదితర దేవతామూర్తుల మందిరాలు భక్తులకు దర్శనమిస్తాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో ఆ కాలం నాటి శిలాశాసనం ఒకటి దర్శనమిస్తుంది. ఈ శిలాశాసనం ఆ కాలంలో ఆలయ వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రత్యేకమైన ఓ మండపంలో అమర్చిన ఈ శిలాశాసనం భక్తులకు, సందర్శకులకు ఆలయ పూర్వాపరాలను అవగతం చేస్తుంది. దేశంలోనే ప్రసిద్ధమైన చెరువుగా రామప్ప చెరువు ప్రసిద్ధిగాంచింది. ఆ కాలం నాటి ఈ రామప్ప చెరువు ఇప్పటికీ తన పూర్వ వైభవాన్ని వీడిపోలేదు. ఆ విశేషాలేంటో చూద్దాం పదండి. అత్యంత సుందరంగా దర్శనమిచ్చే ఈ చెరువు కూడా కాకతీయుల కాలం నాటిదిగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ చెరువు మీద పర్యాటకులు నిత్యము విహారం చేసే దృశ్యం నయనానందకరం. రామప్ప చెరువు ప్రాంతానికి చేరుకున్న భక్తులు ఇక్కడే ఉన్న శివాలయానికి చేరుకుంటారు. ఈ దివ్యాలయం దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. ఈ ఆలయంలోకి చేరుకున్న భక్తులను ఆలయ కుడ్యాలు, ప్రాకారాలు మైమరపిస్తాయి. అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే శిల్పరాజాలు ఈ ఆలయానికి వన్నె తెచ్చాయి. వాటిని దర్శించుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన పరమేశ్వరలింగాన్ని భక్తితో దర్శించుకుని హరహర మహాదేవ శంభో శంకర సాంబశివాయ అంటూ భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఆలయంలో పరమేశ్వరలింగానికి ముందు భాగంలో మనోహరమైన నంది ఒకటి దర్శనమిస్తుంది. అలనాటి శిల్పుల పనితనానికి నిదర్శనంగా దర్శనమిచ్చే ఈ నంది భక్తులలో భక్తిభావాన్ని పెంచుతోంది. దట్టమైన అడవిలో ఉన్న ఈ ఆలయం భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతను అందచేస్తుంది. శివ శివ అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష. సర్వ పాపహరణం శివ సంకీర్తనం. సర్వ పాపహరణం శివ సంకీర్తనం. చరాచర సృష్టికిదే మూలాధారం. శివ 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 అనవో మనసా
శ్రీ శివనామమే జగద్రక్ష. రామలింగేశ్వర స్వామి వారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. అలాగే ఈ రామప్ప దేవాలయం పర్యాటకులను విశేషంగా ఆకర్షించి మధురానుభూతులను మిగులుస్తోంది. మేము కాజీపేట నుండి వచ్చామండి. మేము అప్పుడప్పుడు తరచుగా వస్తూనే ఉంటాం. మాకు శివుడు అంటే చాలా భక్తి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. కాకతీయ శిల్పకళ ఇది చాలా బాగుంది. శివాలయంలో ఇక్కడ లోపల కూర్చున్నాక ఈ వైబ్రేషన్స్ అవి చాలా నచ్చాయి నాకు. రామలింగేశ్వర స్వామి, నంది అయిన వీళ్ళంతా మాకు చాలా ఇష్టం. మేము ప్రతి సంవత్సరం ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి వస్తుంటాము. ఇక్కడ ఈ యొక్క కళా సంపద చాలా బాగుంటుందని చూడడానికి వస్తుంటామండి. ఎక్కువ రేచర్ల ప్రతాపరుడు కట్టినటువంటి ఈ యొక్క కట్టడాలను చూస్తూ మేము చాలా ఆనందిస్తున్నామండి. ఇంకా డిగ్రీ కాలేజ్ తరఫున మేము ఇక్కడికి విహారయాత్ర రావడం జరిగింది. ఇక్కడ చాలా బాగుందండి, మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడ రామప్పను చూడడానికి అందరం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వాళ్ళందరం కలిసి వచ్చాము. Dieser Tempel ist sehr schön architektonisch gebaut, ist innen drinnen also sehr ruhig. Man kann hier andächtig die Figuren anschauen. Man kann eine Punja mitmachen. Okay, we are a group of Germans. We are about 30 people, and we are the first time here in this temple. We're enjoying the energy very much. Bonjour mesdames et messieurs, namaste. Nous sommes très heureuses de pouvoir être ici en Inde dans un temple si superbe. ఇక్కడికి రామప్పకు చాలా మంది వచ్చారు. చాలా మంచిగా నచ్చాది రామప్ప. తండ్రి పరమేశ్వర కాపాడు తండ్రి అనగానే వచ్చి అక్కున చేర్చుకునే కరుణామయుడు రామలింగేశ్వరుడు. భోలా శంకరుడిగా, విశ్వేశ్వరుడిగా పూజలందుకుంటున్న రామలింగేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో, మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.